పార్టీ మాజీ సెక్రటరీ సీతారాం యేచూరి గారి ప్రథమవర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నాం. ఆయన చదువు కాకుండా ఎంతో లోకజ్ఞానంలోకి చాలా దేశాలు తిరిగి అధ్యయనం చేసిన వ్యక్తి. ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం తింటానికి కూడా తాగటానికి నీళ్ళు లేని దేశాలు ఇవాళ చాలా అభివృద్ధిలో దూసుకుపోతుంది. కానీ మన భారతదేశం నదులు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, కొండ ప్రాంతాలు ఉన్నాయి, నీరు అన్నీ ఉండి కూడా ఇప్పుడు కూడా 3 పూట్ల కడుపు నిండా కూడా తినడానికి కూడా చాలామంది నోచుకుంటలేదు. దీన్ని అధ్యయనం చేసిన తర్వాత ఆయన చదువుకుంటే ఉద్యోగం చేసుకోవడానికి లక్షల రూపాయలు జీతం వస్తారు. కానీ లక్షల జీతాన్ని వదులుకొని మన కుటుంబం గురించే కాకుండా పేద ప్రజలకు బడుగు బలహీన అడుగారు వర్గాలకు కూడా మనం ఎంతో ప్రయత్నం చేయాలని చెప్తుంది. ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానివ్వండి, ఏదైతే భారత రాజ్యాంగం పొందుపరిచిన హక్కులు పేదలకు చెందాలో ఇవన్నీ కూడా పేదలకు తెలియపరిచేలో మంచి ఇదిగా ఆయన అయ్యాడు. అలాగే ఎవరు కూడా ప్రతి పార్టీలోనూ అన్ని రకాల పార్టీలను ఏళ్ళు చూపించుకునే ఉంటారు. ఇవాళ మోడీ గారు కానీ, పివి నరసింహ కానీ, సోనియా కానీ, మన రాష్ట్ర మంత్రులు కానీ, ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ, ఏ రాష్ట్ర నాయకుడు కానీ, ఏ ఇంకో నాయకుడు కానీ సీతారాం యేచూరి కానీ ఒక ఏలిటి చూపి ఎత్తంటే ఎవరో లేదంటే ఆయన ఎంత ప్రజలకి చాలా సేవ చేశాడో మనందరికీ అర్థమవుతుంది. కాబట్టి మనందరం కూడా ఆయన అడుగుజాడలో ఆయన ఆశయాల్లో కూడా మనం జరిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.